హాయ్ గుడ్ మార్నింగ్. ఏంటి సంగతులు, బాగున్నారా? మనం పీపీఈ చూస్తున్నాం కదా. సో పీపీఈలో మనకి పార్ట్ నెంబర్ 1 అయిపోయింది. ఐ హోప్ అందరికీ చాలా క్లియర్ అనుకుంటాను ఆ పార్ట్. సో ఆ పార్ట్లో మనకు వస్తే మనం చేసాం కదా క్వశ్చన్స్. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. వస్తే సింగిల్ క్వశ్చన్ వస్తాం, అది 8 to 10 మార్క్స్. ఓకేనా? రైట్. సో బాగా రివైజ్ చేయండి ఒకసారి, ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. చాలామంది ఏఎఫ్ఎం క్లాసెస్ అడుగుతున్నారండి. ఎస్, ఏఎఫ్ఎం క్లాసెస్ మనకి మండే నుంచి స్టార్ట్ అవుతాయి. బికాజ్ పీపీఈ కొంచెం పెద్ద స్టాండర్డ్, ఇది కొంచెం బేస్ ఎక్కువ చెప్పాలి దీంట్లో, అందుకని మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది పీపీఈ. సో వన్స్ నాకు పీపీఈ ఫినిష్ అయిపోయింది అనుకోండి, దెన్ ఇంకన్నీ చిన్న చిన్న స్టాండర్డ్స్ కొన్ని, ఎప్పుడు బిజినెస్ కాంబినేషన్ వరకు కూడా ఇంకన్నీ చిన్నవే. సో అవి నాకు ఊరిని అయిపోతాయి. సో కాబట్టి ఐఎమ్ టేకింగ్ లిటిల్ లాంగర్ ఫర్ పీపీఈ. ఇంకో పక్కేమో డీటీలో మనకి పీజీబీపీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో దాన్ని కూడా చాలా సింప్లిఫైడ్గా డెప్త్గా చెప్తున్నాను. కాబట్టి నాకు ఈ రెండు డీటీలో పీజీబీపీ ఫినిష్ అయిపోయి ఇక్కడ నాకు పీపీఈ ఫినిష్ అయిపోయింది అనుకోండి, నాకు రెండు బేస్ పడిపోతాయి. సో దెన్ ఐ విల్ స్టార్ట్ ఏఎఫ్ఎం అనమాట. మార్నింగ్ టైంలో మండే నుంచి ఏఎఫ్ఎం స్టార్ట్ అవుతుందమ్మా మనకి. రైటా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ ఏంటంటే మనం చెప్పుకునేది పీపీఈలో అనదర్ స్మాల్ కాన్సెప్ట్. సో మనం చూసాం, మనం పీపీఈ ఎక్వైర్ చేసినప్పుడు క్యాష్ పే చేస్తే ఎలాగో చూసాం. ఇవాళ ఏం చూద్దామంటే పీపీఈ కానీ మనం ఈఎంఐ బేసిస్లో కొంటే, ఇది మీరు రెగ్యులర్గా చేస్తారమ్మా ఇంట్లో, మొబైల్ ఫోన్స్ ఈఎంఐలో కొని ఉంటారు చాలామంది. సో అలా లింక్ చేసుకోండి ప్రాక్టికల్గా. సో దీన్ని ఏదో ఒక సబ్జెక్ట్ లాగా చూడమాకండి. ఇప్పుడు మనం నేర్చుకునేది ప్రతిదీ మీరు రోజు చేసే పనే. సో ఇప్పుడు మీలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ వాడి ఐఫోన్స్ కొని ఉంటారు, అవునా? సో ఈఎంఐలో ఫోన్స్ కొని ఉంటారు, ల్యాప్టాప్స్ కొని ఉంటారు, ఇంట్లోకి వాషింగ్ మిషన్స్ కొని ఉంటారు. సో ఇలాంటివి అన్నమాట. అదే మీరు ఈఎంఐలో కొంటే అకౌంటింగ్ ఏం లేదు, బికాజ్ మీరు ఇండివిజువల్స్ కాబట్టి మీకు ఇండేఎస్ ఏమీ అప్లై అవ్వదు కాబట్టి, అవునా? బట్ ఎప్పుడైతే కంపెనీ ఒక ఎసెట్ని ఈఎంఐ బేసిస్లో పర్చేస్ చేసిందో అప్పుడు వాళ్ళు ఇండేస్ 16 ప్రకారము వాళ్ళు అకౌంటింగ్ చేసుకోవాలి. సో కాబట్టి మీరు చేసే పని కంపెనీ చేస్తే దాన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో జర్నల్ ఎంట్రీస్ ఎలాగా పాస్ చేయాలి అనేది మనకు చూద్దాం. ఇది కొంచెం మీకు సిఏ ఇంటర్లో హైర్ పర్చేజ్ని కొంచెం రిజంబ్లింగ్ ఉంటుందమ్మా. ఇంట్రెస్ట్ కనుక్కోవటం, ఇన్స్టాల్మెంట్స్, క్యాష్ ప్రైసు, హైర్ పర్చేజ్ ప్రైసు, ఇలాగ కొన్ని నేమ్స్ ఉంటాయి మనకి, అవి మనం చూసుకుంటే మనకు సరిపోతుంది. అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. మనకు హాఫ్ అన్ అవర్ పడుతుంది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మనం ఇంకోటి అనమాట, లాస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎసెట్స్. ఎక్స్చేంజ్ చేసుకుంటే అంటే నా దగ్గర ఉన్న ల్యాండ్ నీకు ఇచ్చేసి నీ దగ్గర ఉన్న బిల్డింగ్ నేను తీసుకుంటే దీన్ని మన బుక్స్లో ఎలా అకౌంటింగ్ చేసుకోవాలి. సో ఈ క్లాస్లో మనకి 2 కాన్సెప్ట్స్ అమ్మా. ఒకటేమో ఈఎంఐ బేసిస్, రెండేమో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎసెట్స్ బేసిస్. రెండు మనం ఈఎంఐ బేసిస్ చూద్దాం. ఈఎంఐ బేసిస్లో మీకున్న ఇండేస్ 16 పీపీఈలో మీకు ఫ్రమ్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అవునా? ఇప్పుడు మనం ఎవరి బుక్స్లో అకౌంటింగ్ చేస్తున్నాము? మనం ఇప్పుడు కంపెనీ బుక్స్లో అకౌంటింగ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎవరమ్మా? నేనున్నాను ఇప్పుడు, లేదంటే కంపెనీ చూద్దాం. కంపెనీ అంటే ఎవరు? బయ్యరా? బయ్యర్ పర్చేస్ చేస్తున్నాడు. మరి వెన్ దెర్ ఈజ్ ఎ బయ్యర్ దేర్ షుడ్ బి ఎ సెల్లర్. సో వెన్ దేర్ ఈజ్ ఏ బయ్యర్ దేర్ షుడ్ బి సెల్లర్. సో మీకు రెండు ఉన్నాయి సిలబస్లో, బట్ కాకపోతే రెండు డిఫరెంట్ టాపిక్స్లో ఉన్నాయి. రాసుకోండమ్మా. సో బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో ఇండేస్ 16, బికాజ్ మనం పీపీఈ పర్చేస్ చేసి దాన్ని మన బిజినెస్లో వాడుకుంటున్నాం కాబట్టి సో నువ్వు ఇండేస్ 16 ఫాలో అవ్వాలి. బయ్యర్కి అయితేనేమో ఏమో సెల్లర్కి అయితే మీకు ఒక టాపిక్ రాపించాను లాస్ట్లో, అనాలిసిస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకటి, ఇండేస్ 115 అని రాపించాను, రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ విత్ కస్టమర్స్ అని ఒకటి. లాస్ట్లో మీకు రాయించాను నేను అనాలిసిస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని. ఆ చాప్టర్లో ఈ క్వశ్చన్ ఉంది మీకు, ఎగ్జామ్ క్వశ్చన్ ఇది కూడా. సో మనం రెండు కలిపి చేసుకున్నాం ఇవ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. రాసుకోండి ఇక్కడ అనాలిసిస్ ఆఫ్, చాప్టర్ పేరు రాసుకోండి ఎక్కడ కవర్ అయిందో, అనాలిసిస్ ఆఫ్ ఫినాన్షియల్
స్టేట్మెంట్స్ సపరేట్ టాపిక్ ఉంది లాస్ట్లో మనకి రాపించాను సిలబస్లో నేను, అందుకే సిలబస్ ముందే రాయించాను నేను. సో ఇప్పుడు మనం వీ షుడ్ లెర్న్ దిస్ కాన్సెప్ట్ ఫ్రమ్ బోత్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ నాకేం కావాలంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూడండి మీరు. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే ఫస్ట్ ఎంట్రీస్ పాస్ చేయమంటున్నాడు. ఓకే, ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత వాడు చివరిలో ఏమంటున్నాడంటే గివ్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాడు. అంటే ఈ ట్రాన్సాక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఎసెట్ కొన్నాము, ఈఎంఐలో కొంటున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ పే చేస్తాము. సో వాడు ఏమంటాడు మళ్ళీ లాస్ట్లో ఎంట్రీస్ పాస్ చేయండి, తర్వాత బ్యాలెన్స్ షీట్లో అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ ఇన్కమ్ లేదా ఎక్స్పెండిచర్ని ఎసెట్ని ఎలా మీరు చూపిస్తారు అంటే ఏంటి ప్రజెంటేషన్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, దట్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. నిన్న కూడా సేమ్ చేసాం మనం. డిప్రిసియేషను ఎస్పీఎల్కి వెళ్ళిపోయింది, ఎసెట్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎన్సిఏలో, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోయింది. సేమ్ ఎనీ టైమ్ హీ కెన్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. స్టార్ట్ చేద్దామా? చాలా సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. సో బ్రెయిన్ని సింపుల్గా ఉంచండి. ఇదేదో పెద్ద కాన్సెప్ట్, దీనికి మళ్ళీ ఏదో టేబుల్ వేసి ఇంట్రెస్ట్ కొనుక్కోవాలి, ఇదంతా ఫార్మాట్ బేస్ వద్దు మీకు. కామన్ సెన్స్తో మీరే ఒక ఎసెట్ కొంటున్నారు అని థింక్ చేయండి. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు రూల్ నెంబర్ 1, ఏ కంపెనీ అయినా సరే ఎసెట్ పర్చేస్ చేస్తే దాని బ్యాలెన్స్ షీట్లో తీసుకెళ్ళి రికగ్నైజ్ చేస్తున్నారోనా? అంటే ఏంటమ్మా రికగ్నైజ్ అంటే తీసుకెళ్ళి అక్కడ రాస్తున్నారు. దాన్ని ఏమంటాం మనం? ఇనీషియల్ రికగ్నిషన్. మీకు ఫస్ట్ ఇనీషియల్ రికగ్నిషన్ అంటే తెలియాలి. చూడండి, సో ఇది నా బ్యాలెన్స్ షీటు, ఇది నా పర్టికులర్స్, ఇది నా రూపీసు, అవునా? ఏంటి పర్టికులర్స్ ఏం చెప్పాం మనం? అసలు ఫస్ట్ ఏం చెప్పండి నాకు సీక్వెన్సు. అసలు ఇది పీపీఈ డెఫినేషన్లోకి వస్తుందా రావట్లేదా? యూజ్ కోసం అయితే వస్తుంది. ఓకే, డెఫినేషన్ క్వాలిఫై చేసినంత మాత్రాన మనం తీసుకెళ్ళి రికగ్నైజ్ చేస్తాం మన బుక్స్లో నా ఎసెట్ అని నా కొడుకు అని చెప్పుకుంటారా? లేదు. ఎప్పుడు 2 కండిషన్స్ మళ్ళీ. ఫ్యూచర్ బెనిఫిట్స్ ఉండాలి, కాస్ట్ రిలయబుల్గా మెజర్మెంట్ చెయ్యాలి. రైట్, బాగానే ఉంది. సో నెక్స్ట్ ఏంటమ్మా టెస్ట్ నెంబర్ 2, రికగ్నిషన్ క్రైటీరియా. అయిపోయిందా? అంటే ఏంటి ఇక్కడ మనం పర్టికులర్స్ కాలంలో రాసాం. మరి ఇక్కడ ఏమనుకుంటాం మనం చెప్పండి? కాస్ట్. ఇనీషియల్ రికగ్నిషన్ ఎప్పుడైనా కూడా మనకి కాస్ట్కే రాయాలి. కాస్ట్ మీన్స్ all necessary expenditure incurred to bring the asset into such location లేదా రెడీ ఫర్ యూస్. అంటే మనం కాస్ట్ మాత్రమే రాయాలి. ఈ మిషన్ రెడీ అవ్వటానికి ఏవైతే ఖర్చులు మనకి కావాలో అవి మనం మాత్రమే రాయాలి. నేను మొన్న మీకు పాయింట్ చెప్పాను, ఇంట్రెస్ట్ పెయిడ్ టు సప్లయర్ యాడ్ చేస్తారా? ఇంట్రెస్ట్ పెయిడ్ టు బ్యాంక్ యాడ్ చేస్తాము, అలాంగ్ విత్ ఇన్ డేస్ 23 చెక్ చేసుకుంటాం. అర్థమవుతుందా? అంటే ఏంటి క్రక్స్ ఇక్కడ? ఓకే, బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ టైం ఎసెట్ తీసుకెళ్ళి రాసేటప్పుడు ఇక్కడ ఓన్లీ కాస్ట్కే రాయాలి, వేరే ఏమీ ఇక్కడ యాడ్ చేయకూడదు. మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో అది మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి రాయాలి. వేరే రీవాల్యుయేషన్స్ కానివ్వండి, వేరే ఎనీథింగ్ నో. అవి ఎప్పుడు రాస్తాం కావాలంటే సబ్సీక్వెంట్ రికగ్నిషన్, అప్పుడు 31st మార్చ్ నెక్స్ట్ ఇయర్లో అది. బట్ ఇంకా మనం ఫస్ట్లోనే ఉన్నాం. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఒక అసెట్ని తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ టైం రికగ్నైజ్ చేస్తున్నారంటే మీరు కాస్ట్కి మాత్రమే రాయాలి. అయిపోయిందా? రైట్ అమ్మా. సో మీరు సిఏ ఇంటర్లో వినుంటారు, దేర్ ఆర్ 2 టర్మ్స్. ఒకటి క్యాష్ ప్రైసు, 2 హైయర్ పర్చేస్ ప్రైస్. ఏంటమ్మా చెప్పండి? మీరు ఎప్పుడైతే షాప్లోకి ఎంటర్ అయ్యారో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సార్ క్యాషా కార్డా అంటాడు, గుర్తుంటే మీకు. సార్ క్యాషా కార్డా, క్యాషా కార్డా ఏం చెప్పండి? క్యాషా కార్డ్ అంటే సార్ మీరు ఇప్పటికిప్పుడు స్పాట్లో 1 lakh క్యాష్ ఇచ్చి ఫోన్ తీసుకుంటారా, లేదా డౌన్ పేమెంట్ ఒక 10,000 20,000 కట్టేసి మిగతాది ఈఎంఐస్లో కొనుక్కుంటారా? మరి చెప్పండి. క్యాష్లో కొన్నవాడికి
కార్డులో కొన్నవాడికి ప్రైస్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? ఆబ్వియస్లీ డిఫరెంట్ ఉంటుంది. క్యాష్లో కొన్నవాడికి ఎప్పుడైనా తక్కువ ఉంటుంది, కార్డులో కొన్నవాడికి ఎక్కువ ఉంటుంది. మీకు ఇన్స్టెంట్గా చూడటానికి తక్కువ అనిపిస్తుంది. మీకు ఏదో ఇన్స్టెంట్ డిస్కౌంట్లు మీకు చూపిస్తారు అలా సినిమా మీకు, బట్ తర్వాత దాంట్లో చాలా ఉంటాయి. ప్రాసెసింగ్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ ఉన్నాయా లేదా? అదన్నమాట. అంటే ఏంటమ్మా మీకు, సో క్యాష్ ప్రైస్ వేరు, హైర్ పర్చేస్ ప్రైస్ వేరు. క్యాష్ ప్రైస్ ఏంటంటే చెప్పండి సార్. క్యాష్ ప్రైస్ మీన్స్ ఈ ఎసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్, అంతేనా? సో క్యాష్ ప్రైస్ అంటే ఈ ఎసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, తీసుకెళ్ళి అయిపోయింది అంతే. హైర్ పర్చేస్ ప్రైస్ అంటే నా దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల, నా తప్పిదం వల్ల, నా దగ్గర డబ్బులు లేకపోతే నేను మూసుకొని కూర్చోకుండా నేను మళ్ళీ ఫోన్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ పెనాల్టీ ఏంటమ్మది, ఇంట్రెస్ట్. సో నువ్వు లగ్జరీస్ అనుభవించడానికి ఎప్పుడైతే ఈఎంఐస్కి వెళ్ళిపోయావో యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. అంటే ఏంటి ఇక్కడ పాయింట్ మనకి, సార్ దీంట్లో మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఎలిమెంట్ లేదండి. అదే నువ్వు ఈఎంఐలో కొంటే ఏంటది, ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా నువ్వు పే చేయాలి. దీన్ని ఏమంటారు మనకి, ఈఎంఐ. ఈఎంఐ అంటే ఏంటమ్మా, ఈఎంఐ మీన్స్ ఒరిజినల్ కాస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్. నువ్వు రెండు కలిపి పే చేయాలి. ఇది ఫస్ట్ మీకు తెలియాల్సిన డిఫరెన్స్. అర్థమైందా? సో క్యాష్, అదేవిధంగా హైర్ పర్చేస్ ప్రైస్ డిఫరెన్సెస్ అవి. మీరు చెప్పండి మరి ఇప్పుడు మీ బ్యాలెన్స్ షీట్లో మీరు ఒక అసెట్ పర్చేస్ చేస్తే ఏ ప్రైస్కి రికార్డ్ చేయాలి? క్యాష్ ప్రైస్కా, హైర్ పర్చేస్ ప్రైస్కా? క్యాష్ ప్రైస్కా, హైర్ పర్చేస్ ప్రైస్కా? సార్ హైర్ పర్చేస్ ప్రైస్ అంటే దాంట్లో ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయ్యింది. సో మీరేమో ఇంట్రెస్ట్ యాడ్ చేయొద్దన్నారు, అంటే మాకు క్యాష్ ప్రైస్ కావాలి. సో రూల్ నెంబర్ 1 ఏంటమ్మా? రూల్ నెంబర్ 1, వెన్ ఎవర్ రాసుకోవాలమ్మా. ఇది రూల్ నెంబర్ 1 రాసుకోండి. వెన్ ఎవర్, కాన్సెప్ట్ నోట్స్ చూడండి ఒకసారి, ఎందుకు రాసుకోవడం. మా కాన్సెప్ట్ నోట్స్ ఇచ్చాను చూడండి మీకు మన తెలుగు నోట్స్లో. ఈఎంఐలో కొంటే ఏంటనేది అక్కడ రాసుకోండి, ఖాళీ ఉంది. వెన్ ఎవర్ ఎనీ కంపెనీ పర్చేస్ ఎసెట్, any company purchase asset, it should be recorded. It should be recorded at cash price, higher purchase price. Sir, it should be recorded at cash price only. Cash price select చేసుకోండి, ఓకేనా? కింద దాని కంటిన్యూషన్ రాసుకోండి ఒక నోటు. మీకు క్యాష్ ప్రైస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ క్వశ్చన్కి వెళ్ళారు. ఎగ్జామ్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీకు క్యాష్ ప్రైస్ మీకు వాడే ఇచ్చేయచ్చు ఎగ్జామ్లో, లేదంటే మీకు క్యాష్ ప్రైస్ మిస్ అవ్వచ్చు. రాసుకోండి అక్కడ ఏం రాసాం, ఇక్కడ క్యాష్ ప్రైస్ అని రాసారా? ఇక్కడ 2 ఆప్షన్లు వేసుకోండి. గివెన్ ఇన్ క్వశ్చన్, not given in question. Given simple, use it. Not given అంటేనమ్మా calculate cash price by using higher purchase price. మీకు రెండిట్లో ఒకటి ఇవ్వాలి కదా, ఏం చెప్పబోదు గెస్ చేయమంటే ఎలాగా? ఇప్పుడు మీకు ఎగ్జామ్కి వెళ్ళారు, క్యాష్ ప్రైస్ అన్నా చెప్పాలి, హైర్ పర్చేస్ ప్రైస్ అన్నా చెప్పాలి. 2 చెప్పకపోతే ఎట్లా? చూడండి, సింపుల్గా చూద్దాం. ఏమో క్యాష్ ప్రైస్, ఇదేమో హైర్ పర్చేస్ ప్రైస్. చెప్పండి ఎలా వస్తుంది హైర్ పర్చేస్ ప్రైస్? ఏముంది సార్ హైర్ పర్చేస్ ప్రైస్ అంటే, క్యాష్ ప్రైస్కి ఇంట్రెస్ట్ యాడ్, ఇంట్రెస్ట్ యాడ్, ఇంట్రెస్ట్ యాడ్, అంతే కదా మనం చేసేది. యాడ్ ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్, లేదా ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, యాడ్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, యాడ్ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్, ఈక్వల్ టు హైర్ పర్చేస్ ప్రైస్, అంతే కదా? రాసుకోండి అమ్మా. హైర్ పర్చేస్ ప్రైస్ ఈక్వల్ టు, హైర్ పర్చేస్ ప్రైస్ ఈక్వల్ టు క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్.
సో హైయర్ పర్చేజ్ ప్రైస్ ఈక్వల్ టు క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్. అదే మీకు క్యాష్ ప్రైస్ కావాలంటే ఏముంది సార్, హైయర్ పర్చేజ్ ప్రైస్ మైనస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు క్యాష్ ప్రైస్. రాసుకోండి, క్యాష్ ప్రైస్ ఈక్వల్ టు హైయర్ పర్చేజ్ ప్రైస్ మైనస్ ఇంట్రెస్ట్. సింపుల్. సో మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా క్యాష్ ప్రైస్ ఇచ్చేసాడు, సింపుల్గా వాడుకొని ఎంట్రీస్ పాస్ చేసుకోండి, అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని. లేదు మీకు వాడు హైయర్ పర్చేజ్ ప్రైస్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ముందు క్యాష్ ప్రైస్ కనుక్కోండి, హైయర్ పర్చేజ్ ప్రైస్ మైనస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు క్యాష్ ప్రైస్. సింపుల్. ఏమున్నదమ్మా అంటే నేర్చుకోమాకండి, బట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎందుకు చేస్తున్నాం, అసలు ఏంటి. క్యాష్ ప్రైస్ అంటే ఈరోజే డబ్బులు ఇచ్చేసాం కాబట్టి వాడి ఫండ్స్ ఏమీ బ్లాక్ అవ్వట్లేదు మన దగ్గర, సో మన దగ్గర వడ్డీ తీసుకోడు. అదే నువ్వు ఈఎంఐ అంటే వాడి ఫండ్స్ మనం బ్లాక్ చేస్తున్నాం కదా, అంటే వాడి డబ్బులు మనం వాడుకుంటున్నాం కాబట్టి వడ్డీ కడతాం. సో క్యాష్ ప్రైస్ నో ఇంట్రెస్ట్, హైయర్ పర్చేజ్ ప్రైస్ ఇంట్రెస్ట్. క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ హైయర్ పర్చేజ్ ప్రైస్ మైనస్ ఇంట్రెస్ట్ క్యాష్ ప్రైస్. మనకేమో ఇండేస్ 16లో క్యాష్ ప్రైస్ కావాలి, కాస్ట్ అనుకుంటాం. అయిపోయిందా. సో ఫస్ట్ ఇది సంగతి. సో క్వశ్చన్లో మనకు కానీ వాడు క్యాష్ ప్రైస్ ఇచ్చేసాడంటే హ్యాపీగా ఎంట్రీస్ పాస్ చేసుకుంటాం. అలా కాకుండా వాడు క్యాష్ ప్రైస్ ఇవ్వకపోతే మనం క్యాష్ ప్రైస్ కనుక్కోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ హైయర్ పర్చేజ్ ప్రైస్ అండ్ ఇంట్రెస్ట్. అయిపోయిందమ్మా. సో ఎగ్జామ్లో మిమ్మల్ని ఏమడుగుతాడంటే వాడు ఎంట్రీస్ పాస్ చేయమంటాడు. ఎంట్రీస్ గుర్తునే మర్చిపోయారా చిన్నప్పుడు, నేను మొన్న చెప్పాను మీకు, ఎంట్రీస్ అడుగుతాడు CA ఫైనల్ అని. కొంతమంది మహానుభావులు ఉన్నారు ఎంట్రీస్ కూడా రావు. మీరు ఎట్లా CPT పాస్ అయ్యారో, మీకు చదువు చెప్పిన అకౌంట్స్ ఫ్యాకల్టీ ఎవడో ఎంట్రీస్ రావు, లెడ్జర్ అకౌంట్లు వేయటం రాదు. ఎంట్రీస్ లెడ్జర్ అకౌంట్లు సరే చూడండమ్మా, ఎంట్రీస్ పాస్ చేద్దాం. ఎంట్రీస్ పాస్ చేయాలంటే బట్టి కొట్టద్దు, థింక్ చేద్దాం. ఓకేనా. సరే ఏమో ఎంట్రీస్ పాస్ చేసే ముందు మీకు ఐడియా ఉందా కనీసం డెబిట్ క్రెడిట్ తెలుసా మీకు? ఏమో కొంతమంది ఎవరన్నా సీనియర్ స్టూడెంట్స్ ఉంటే ఫీల్ అవ్వకండి, అంటే ఏంటి బేసిక్స్ చెప్తానని. ఒక 2 నిమిషాలు ఉంటారు పాపం నాలాంటి యావరేజ్ స్టూడెంట్స్, వాళ్ళకి చిన్న టెక్నిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఎంట్రీస్ పాస్ చేయడానికి. మన దగ్గర ఉండే 4 ఐటమ్స్: అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. అంతేనా? ఎంట్రీస్ పాస్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మనకు చాలా కావాలి. అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. అసెట్ ఏ బ్యాలెన్సు? అసెట్ మనకి ఏమో డెబిట్ బ్యాలెన్సు. లయబిలిటీ ఏ బ్యాలెన్స్ మనకి? క్రెడిట్ బ్యాలెన్సు. ఎక్స్పెన్సెస్ ఏ బ్యాలెన్సు? డెబిట్ బ్యాలెన్సు. ఇన్కమ్ ఏ బ్యాలెన్సు? క్రెడిట్ బ్యాలెన్సు. సరే, ఇప్పుడు ఒక అసెట్ నువ్వు కొత్తగా బుక్స్లోకి తీసుకొని రావాలన్నా, అంతే కదా. సో ఒక అసెట్ మొత్తం 3 ఉంటాయి. అసెట్కి సంబంధించి 3 ఉంటాయి అమ్మా. ఏం చెప్పండి అవి? న్యూ అసెట్, బ్రింగ్ ఇంటూ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు కొంటున్నాం, పర్చేస్ చేస్తున్నాం మనం. సో కొత్త అసెట్ పర్చేస్ చేయొచ్చు, లేదా ఉన్న అసెట్కి అడిషన్ చేయొచ్చు, అడిషన్ టు ఎగ్జిస్టింగ్ అసెట్, లేదా అసెట్ బయటికి తీసేయచ్చు, రిమూవల్, సేల్. అంతేనా? ఏమో రిమూవల్ ఆర్ సేల్ ఆఫ్ అసెట్. అంతేనా? చెప్పండి. ఇప్పుడు మనం కొత్త అసెట్ పర్చేస్ చేసాం, ఏమై చెప్పండి? డెబిటా, క్రెడిటా? అసెట్స్ పర్చేస్ చేస్తే అంటే ఏంటమ్మా, అసెట్ కొత్తగా పెరుగుతుంది మన దగ్గర,
ఉన్న అసెట్స్ కంటే పెరుగుతున్నాయి కదా, మరి ఒక డెబిట్ పెంచాలంటే ఏం చేస్తారు మీరు? డెబిటా క్రెడిటా? డెబిట్. ఓకే. అడిషన్ టు ఎగ్జిస్టింగ్ ఎసెట్, మళ్ళీ ఎసెట్ పెరుగుతుంది కదా, డెబిట్. రిమూవల్, సేల్, ఎసెట్ బయటికి వెళ్ళిపోతుంది అంటే ఏంటమ్మా? డెబిట్. తగ్గించాలి, ఏం చేస్తాం? క్రెడిట్. అంతేనా? లయబిలిటీ కూడా సేమేగా, ఇట్లా రాసుకోండి, సేమ్ మోడ్ మళ్ళీ సేమ్. ఏమో క్రియేషన్ ఆఫ్ న్యూ లయబిలిటీ, ఇంక్రీజ్ ఆఫ్ లయబిలిటీ, ఏమో రిమూవల్ ఆర్ పేమెంట్ ఆఫ్ లయబిలిటీ. అంతేనా? మీకు కొత్తగా అప్పు తీసుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎసెట్ ఈఎంఐలో కొంటున్నారు, కొంత డబ్బులు పే చేశారు, మీకు మిగతాది ఏంటి? మీ అప్పే కదా. అకౌంట్స్ పేయబుల్ క్రియేట్ అవుతుంది కదా కొత్తగా, మరి ఇలాగా. లేదా ఉన్న అప్పు పెంచారు, క్రెడిటార్స్ దగ్గర ఇంకా డబ్బులు తీసుకున్నారు, లేదా క్రెడిటార్స్కి డబ్బులు పే చేశారు, ఫస్ట్ ఈఎంఐ పే చేశారు, తగ్గిపోవచ్చు. 3 ఛాన్సెస్. ఎసెట్ అయినా లయబిలిటీ అయినా మనకి 3 ఉంటాయి. ఏంటది? కొత్తగా రావచ్చు, ఉన్నది తగ్గొచ్చు, ఉన్నది పెరగవచ్చు. చెప్పండి మరి. ఇప్పుడు మీకు ఒక కొత్త లయబిలిటీ క్రియేట్ అవుతుంది అంటే క్రెడిట్ పెంచాలి అంటే ఏం చేయాలి? క్రెడిట్. కొత్త లయబిలిటీ వచ్చింది, లేదా ఉన్న లయబిలిటీ పెరుగుతుంది, ఏం చేస్తాం? క్రెడిట్. ఫస్ట్ ఈఎంఐ పే చేశారు అంటే ఏంటి? లయబిలిటీ తగ్గిపోతుంది, ఏం చేయాలి? డెబిట్. అదమ్మా. సో ఈ గుర్తుపెట్టుకోండి చాలు. ఎవరైతే పాపం కొంచెం వీక్గా ఉన్నారో, ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే ముందు సిఏ పాస్ అయిపోండి. తర్వాత ఇంటర్వ్యూలతో మీకు సంబంధం లేదు, ఆ టాలీలో కొట్టేసి వస్తాయి. బట్ సిఏ ఫైనల్ ఎగ్జామ్లో టాలీ లేదు, మీ చేత్తో రాయాలి. సో కాబట్టి చాలా చోట్ల ఎంట్రీస్ వస్తాయమ్మా. సిఏలో, ఎఫ్ఆర్లో, డిటీలో, ఎస్ఎఫ్ఎంలో ఎంట్రీలు వస్తాయి. సింపుల్గా అర్థం కావాలంటే. ఓకేనా? రాసుకోండి. ఇది ఎసెట్ 3 జరుగుతాయి. కొత్త ఎసెట్ వస్తుంది, లేదా కొత్త లయబిలిటీ వస్తుంది. ఉన్న ఎసెట్ పెరిగిద్ది, ఉన్న అప్పు పెరిగిద్ది. ఉన్న ఎసెట్ తగ్గిపోవచ్చు, లేదా ఉన్న లయబిలిటీ తగ్గిపోవచ్చు. డెబిట్ పెంచాలంటే డెబిట్, డెబిట్ తగ్గించాలంటే క్రెడిట్, క్రెడిట్ పెంచాలంటే క్రెడిట్, క్రెడిట్ తగ్గించాలంటే డెబిట్. ఓకేనా? రైట్. ఎక్స్పెన్సెస్ కూడా సేమ్, మీరు రాసుకోండి. అది అయిపోయిందా? ఓకేనా? ఇంకా రండి, ఇంకా సిఏ ఫైనల్కి వద్దాం. ఇది 10th క్లాస్. ఇది యాక్చువల్గా 10th లేకపోతే సిఏ +2 ఎంఈసీలో చెప్పాలి ఇవన్నీ. రండి, ఇంకా పాస్ట్ చేసి రాసుకోండి అమ్మా. ఇప్పుడు రండి, ఇంకా ఇప్పుడు ఊహించుకుందాం. మీరే ఒక అసెట్ కొన్నారు, మీ బుక్స్లో ఎంట్రీస్ ఏమి మీరు పాస్ చెయ్యాలి? రెండు ఒకేసారి రాసేద్దాం. హెడ్డింగ్ పెట్టుకోవాలి, బయ్యర్ సెల్లర్, రెండు ఒకేసారి రాసేద్దాం. చెప్పండి. ఇప్పుడు మీరు ఒక బయ్యర్, మీరు ఒక ఎసెట్ పర్చేస్ చేస్తున్నారు అంటే ఏంటి? ఎసెట్ మీ బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. కొత్తగా పెళ్ళైనప్పుడు కోడలు ఇంట్లోకి వచ్చినట్టు కొత్తగా మీ ఇంట్లో కోడలు వస్తుంది, ఏం చేస్తారు? డెబిటా క్రెడిటా? డెబిట్. అంతేనా? ఎసెట్ అకౌంట్ డెబిట్. రాయండమ్మా ఫస్ట్. ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎసెట్, ఎసెట్ ఆన్ ఈఎంఐ. ఫస్ట్ ఏం చెప్పండి? ఎసెట్ అకౌంట్. సరే, డెబిట్ బాగానే ఉంది. అమౌంట్ సంగతి ఏంటి? అమౌంట్ ఏం ప్రైస్ రాస్తారు? క్యాష్ ప్రైసా, హైర్ పర్చేస్ ప్రైసా? సార్ క్యాష్ ప్రైస్ రాయండి బ్రాకెట్లు ఇక్కడ. క్యాష్ ప్రైస్. టూ. మీరు ఫస్ట్ రోజు ఎసెట్ కొన్నారు, మీరు షాప్కి వెళ్ళారు, మొబైల్ ఫోన్ కొన్నారు. మరి ఫస్ట్ ఈఎంఐ పే చేశారా? డౌన్ పేమెంట్, డీపీ కట్టాలి కదా. డౌన్ పేమెంట్ అంటే ఏంటి? డబ్బులు మీ జేబులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. డబ్బులు అంటే ఏంటి? క్యాష్, బ్యాంకు. ఏ బ్యాలెన్సు? డెబిట్ బ్యాలెన్సేనా? మరి ఇప్పుడు డబ్బులు తగ్గిపోతున్నాయి. ఒక డెబిట్ తగ్గాలంటే క్రెడిట్
టు బ్యాంక్. ఏంటిది? డిపి డౌన్ పేమెంట్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయల ఫోను మీరు ఏమో ఊరిని సరదాగా, ఇది మీ బ్యాలెన్స్ షీటు, అవునా? ఇప్పుడు మీ బ్యాలెన్స్ షీట్లోకి ఏమొచ్చింది? కొత్తగా మిషనరీ వచ్చేసింది. ఎంతకి? 1,00,000కి. అంతేనా? ఇదిగో మిషనరీ అకౌంట్ డెబిట్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ప్రైస్ 1,00,000 అమ్మ. దీనికి మీరు ఏం చేశారు? బ్యాలెన్స్ షీట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఒక 20,000 రూపాయలు పే చేశారు వాళ్ళకి. అంటే ఏమైందమ్మా ఎక్కడి నుంచి మాకు? సో బ్యాలెన్స్ షీట్లో బ్యాంక్ బ్యాలెన్స్ 20,000 తగ్గిపోయింది. అంతేం జరిగింది? సో బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లో 20,000 తగ్గిపోయింది. మరి దీని పేరేం పేరు? బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు మీరు ఇదొక తూకం. బ్యాలెన్స్ షీట్లో ఏం చేశారు? ఒక పక్క 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇటు పక్క పెట్టారు. ఒక 20,000 తీసేశారు దాంట్లో నుంచి బయటకు, మళ్ళీ బ్యాంక్ రూపంలో. అంతేనా? ఇటు పక్క మీరు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఒక సైడ్ పెట్టారు తూకంలో. 20,000 బ్యాంక్ తీసేశారు బయటికి. మరి బ్యాలెన్స్ అయిందా? ఇటు పక్క ఎక్కువ ఉంది కదా మరి. అప్పుడు ఏం చేయాలి మీరు? ఎయిదర్ 1,00,000 క్యాష్ రిమూవ్ చేయండి బయటికి, అప్పుడు అక్కడ సరిపోతుంది బ్యాలెన్స్. మీరేమో 1,00,000 రిమూవ్ చేయట్లా. ఎంత రిమూవ్ చేశారు మీరు? 20,000 రిమూవ్ చేశారు. మరి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అవుతుందా? అసెట్ సైడ్ ఎక్కువ ఉండిపోయింది. 80,000 రూపాయలు మనకి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఆప్షన్ నెంబర్ 1, 80,000 రూపాయలు క్యాష్ బయట తీయండి. మన దగ్గర లేవు క్యాష్. ఇప్పుడు ఏం చేయాలి మరి? 80,000 రూపాయల అప్పు మనకిప్పుడు. ఈ 80,000 రూపాయలని క్రియేట్ వన్ న్యూ లయబిలిటీ టు మేక్ ఇట్ బ్యాలెన్స్. మరి అంతే కదా లాజిక్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? బ్యాలెన్స్ అవ్వాలి. మరి బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇటు పక్క ఎక్కువ ఉంది బరువు 80,000 రూపాయలు. ఏం చేద్దాం? క్యాష్ ఇద్దామంటే క్యాష్ లేవు. మరి ఏం చేద్దాం? కొత్త లయబిలిటీ క్రియేట్ చేసుకో. అకౌంట్స్ పేయబుల్. నేను పలానా షాపు వాడికి అప్పున్నాను అని కొత్త లయబిలిటీ క్రియేట్ అవుతుంది 80,000 రూపాయలకి. అప్పుడు ఎప్పుడైతే నీకు 80,000 రూపాయలకు లయబిలిటీ క్రియేట్ అయిందో బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ చేయాలి. ఇప్పుడు 1,00,000 డెబిట్, 20,000 తీసేసాం, 80,000 కొత్తగా రాసాం. అంటే ఏంటి? మరి తీసేటువంటి క్రెడిటేగా. ఇదిగోండి క్రెడిట్. ఒక డెబిట్ తీయాలంటే క్రెడిటే కదా. 80,000 రూపాయలు కొత్తగా లయబిలిటీ క్రియేట్ చేసాం. అంటే ఏంటి? టు అకౌంట్స్ పేయబుల్. ఎంత? బ్యాలెన్సింగ్ ఫిగర్. అదమ్మా ఫస్ట్ రోజు. నరేషన్ రాసుకోండి. బీయింగ్ అసెట్ పర్చేజ్డ్ ఆన్ ఈఎంఐ బేసిస్. సో ఇక్కడ ఈ లాజిక్ ఏనమ్మా సింపుల్. ఇదిగో ఇలా థింక్ చేసుకోండి, అయిపోతుంది. 1,00,000 డెబిట్ సైడ్ పెట్టామంటే ఆప్షన్ నెంబర్ 1, 1,00,000 రూపాయలు క్యాష్ బయటకు తీసేయి. బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోయింది. మనం 20 తీసాం బయటికి, ఇంకా 80 ఎక్కువ ఉంది ఇటు సైడు. ఆపోజిట్ సైడ్ వేసి 80,000. అంటే ఏంటి? డే 1 ఎంట్రీ. సో అసెట్ అకౌంట్ డెబిట్ క్యాష్ ప్రైస్, టు బ్యాంక్ డౌన్ పేమెంట్, టు కొత్త లయబిలిటీ అకౌంట్స్ పేయబుల్. అయిపోయిందమ్మా. వాడి సంగతి చెప్పండి అటు సైడు. వాడికి ఏంటది? వాడికి సేల్స్ అవి. వాడు బిజినెస్ మ్యాన్. వాడు సేల్స్ బుక్ చేసుకుంటాడు వాడు. క్యాష్ సేల్స్ ఎంట్రీ చెప్పండి నాకు. సార్ క్యాష్ సేల్స్ ఏముంది సార్? ఇప్పుడు ఇటు వచ్చాను నేను. ఇప్పుడు నువ్వు షాప్కి వచ్చావు, నాకు డబ్బులు ఇచ్చావు, నా లారీ తీసుకెళ్ళిపోయావు. షాప్కి వచ్చావు, డబ్బులు ఇచ్చావు, మెషిన్ తీసుకెళ్ళిపోయావు. నాకు లోపలికి డబ్బులు వచ్చాయి, లోపలికి డబ్బులు వచ్చాయి. అంటే ఏంటి? డెబిట్. బ్యాంక్ వచ్చింది, అసెట్ బయటికి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. అదే మీరు చేసేది సేల్స్ అంటే. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. అదే క్రెడిట్ సేల్స్ అయితే నాకు డబ్బులు రాట్లా, కొత్తగా ఒక డెటార్ లోపలికి వస్తున్నాడు. అంటే అప్పు తీసుకున్నవాడు కొత్తగా వచ్చాడు. డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఇక్కడ చెప్పండి ఏమవుతుంది? ఇవాళ నువ్వు షాప్కి వచ్చావు, నాకేమన్నా డీపీ పే చేస్తున్నావు నువ్వు డౌన్ పేమెంటు. ఎస్. ఎంత? 20,000. మరి బ్యాంక్ బ్యాలెన్సు లోపలికి వస్తుంది కదా, రాద్దామా? సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 20,000.
అంటే ఏంటమ్మా ఇది ఒక ఎగ్జాంపుల్ అమ్మా, డౌన్ పేమెంట్ ఇది. 2 మనకి ఒక అసెట్ బయటికి వెళ్ళిపోయింది. ఎంత దాని కాస్ట్? 1 lakh. బట్ వీడు ట్రేడర్ కాబట్టి లేదా వాడు బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి అసెట్ అని రాయడు. వాడు ఏం రాస్తాడమ్మా దాన్ని? అది వాడు ఇన్వెంటరీ, అది వాడు పీపీఈ కాదు. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇదేమో నాకు ఇన్వెంటరీ, ఇక్కడేంటి ఇదేమో నాకు పీపీఈ. వీడికేంటి సెల్లర్కి మరి ఇన్వెంటరీస్ బయటికి వెళ్ళిపోతే ఇన్వెంటరీస్ రాస్తామా, సేల్స్ అని రాస్తామా? టు సేల్స్. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్. ఎంత మీది క్యాష్ ప్రైస్? 1 lakhగా. మరి చెప్పండి, 1,00,000 రూపాయల సామాను బయటికి వెళ్ళిపోతే వీడి బ్యాలెన్స్ షీట్లోకి ఎంత వచ్చింది అప్పుడు? ఇన్వెంటరీ. చూడండి, ఇది కూడా విజువలైజ్ చేసుకున్న ఊరిని సరదాగా. ఇక్కడ ఇన్వెంటరీ ఉందా 1 lakh రూపీస్ వర్త్ డెబిట్. సో దీంట్లో 1 lakh బయటికి వెళ్ళిపోయిందమ్మా. దాని ప్లేస్లో ఏమొచ్చింది మనకి? 20,000 రూపాయలు బ్యాంక్ లోపలికి వచ్చింది ఇప్పుడు. మరి బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అవుతుందా? ఇంకా 80,000 రూపాయలు కొరవ ఉంది ఇక్కడ. 80,000 రూపాయలు క్యాష్ అన్నా రావాలి, లేదా 80,000 రూపాయలకి కొత్త ఎసెట్ అన్నా క్రియేట్ అవ్వాలి, లయబిలిటీ కాదు. ఇప్పుడు థింక్ చేయండి, కామన్ సెన్స్. నాకు 1,00,000 రూపాయలు స్టాక్ బయటికి వెళ్ళిపోయింది, 20 క్యాష్ లోపలికి వచ్చింది. ఎయిదర్ క్యాష్ అన్నా రావాలి, లేదా ఏమన్నా కొత్త ఎసెట్ అన్నా క్రియేట్ అవ్వాలి. మరేంటి ఎసెట్టేగా? అకౌంట్స్ రిసీవబుల్. వీడికి అకౌంట్స్ పేయబుల్ అయినప్పుడు మనకేంటి? అకౌంట్స్ రిసీవబుల్. ఎసెట్ అయినా డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్. సో అకౌంట్స్ రిసీవబుల్. ఎంత మీది బ్యాలెన్సింగ్ ఫిగర్? బీయింగ్ అసెట్ సోల్డ్ ఆన్ క్రెడిట్. బట్టి వేస్తే 2 నిమిషాలు నాకు చెప్పటం, ఓకేనా? మీరు బయట ద గ్రేటెస్ట్ టీచర్స్ క్లాసులు తీసుకోండి. షో బ్యాచ్ అంతా ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ బ్యాచ్. ఈ పాటికి మీకు పీపీ అయిపోయి ఉంటుంది, ఎంట్రీస్ కూడా ఇప్పటికి అయిపోయి ఉంటాయి మీకు. ఆడ ఐప్యాడ్లో పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ డేటా టు చెప్తాడమ్మా, అసెట్ టు బ్యాంక్ అంటాడు. ఆడికి అర్థం కాదు, మీకు అర్థం కాదు. అల్టిమేట్గా ఎగ్జామ్ రోజు కన్ఫ్యూజ్ అవుతారు, బట్టి కొట్టుకెళ్తారు ఎంట్రీస్. బట్టి ఏమాకండి, లాజిక్ నేర్చుకోండి, ఎప్పటికీ మర్చిపోరు. 1 time లెర్నింగ్, తర్వాత ఎగ్జామ్లో ఎప్పుడైనా గుర్తుంటుంది మీకు. అర్థమైందా డిఫరెన్స్ మనకి ఇక్కడ? రైట్, అది మనకి Day 1 అయిపోయిందమ్మా. సో ఈ రెండింగ్కి వచ్చాం, ఈ సంగతి చూద్దాం. ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడు మరి ఫస్ట్ ఈఎంఐ పే చేయాలి కదా. మరి ఫస్ట్ ఈఎంఐ పే చేయాలా? మరి ఫస్ట్ ఈఎంఐ మీరు పే చేస్తున్నారంటే చెప్పండి, ఇది మీ బ్యాలెన్స్ షీట్, ప్రజెంట్ బ్యాలెన్స్ షీట్ అండ్ Day 1. ఇక్కడ ఏముందమ్మా మీకు? ఒక పక్కేమో అకౌంట్స్ పేయబుల్ ఉంది, ఇంకో పక్కేమో పీపీఏ ఉంది మీ దగ్గర. సో పీపీఏ మర్చిపోదాం, అదే ఉంటుంది, దాంతో ఏం సంబంధం లేదు. అది ఇంకా డిప్రిసియేషన్ ఛార్జ్ చేసుకుంటాము, దాన్ని వదిలేసేయండి. ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి మనకి అకౌంట్స్ పేయబుల్ అప్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఈఎంఐ పే చేస్తున్నాం. మరి ఫస్ట్ ఈఎంఐ మీరు పే చేస్తున్నారంటే ఏంటి? మరి మీ జేబులో నుంచి డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయా? ఎస్ సార్ అంటే డెబిటా క్రెడిటా? 2 వెళ్ళిపోతున్నాయి సార్ బయటికి. 2 పంపించేయండి బయటికి. 2 బ్యాంక్. ఏంటంటే మీది ఆన్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ ఈఎంఐ. చూద్దాం, ఫస్ట్ చూద్దాం. 2 బ్యాంకా? ఏంటిది? ఈఎంఐ టోటల్ అమౌంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బండి కొన్నారు, కారు కొన్నారు, నెలకి 20,000 ఈఎంఐ పే చేసుకున్నారు మీరు. ఇప్పుడు చెప్పండి, మీరు కట్టినటువంటి ఈఎంఐలో మీ ఈఎంఐ మొత్తం కార్ కాస్టేనా? దాంట్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ కూడా ఉంది సార్. బట్ మీరు ఒక ఇండివిజువల్, మీకు ఇండే సప్లై కాదు కాబట్టి మీరు సింపుల్గా ఇంటికి వెళ్ళారు, మీ వైఫ్ అడిగింది, ఏంటి ఈఎంఐ కట్టావా అని అడిగిందా? వైఫ్ అడిగింది, ఏమని? ఈఎంఐ కట్టావని అడిగింది. మీరేం చెప్తారు? కట్టాను అంటారు. ఎంత అని? 20 అంటారు. అయిపోయింది అక్కడితో. ఈఎంఐ కట్టావా? కట్టాను. చుప్చాప్ తింటాం, పడుకోవడం అంతే. దాంట్లో మళ్ళీ క్వశ్చన్స్ అడిగిద్దాం మీ ఆవిడ, ఇట్లా కూర్చో, ఈ ఈఎంఐలో ఇంట్రెస్ట్ ఎంత కట్టావు? ఈ ఈఎంఐలో కార్ కాస్ట్ ఎంత కట్టావు? ఇలా అడిగిద్దాం మీ ఆవిడ నిన్ను? అడిగిద్దా? అడగదు. ఎందుకంటే మీ ఆవిడకి
ఇండ్ AS 16 అప్లై కాదు కాబట్టి. బట్ మనం చదువుకునేది కంపెనీ కదా, మరి మనం చదువుకునేది కంపెనీ అయినప్పుడు మీరు చెప్పాలి షేర్ హోల్డర్స్కి. ఎందుకు చెప్పాలి చెప్పండి? బాబు, మేము ఈ సంవత్సరం ఇంత ఈఎంఐ పే చేసాము, ఈ ఈఎంఐ అమౌంట్లో ఇంత ఏమో మిషనరీ యొక్క ఒరిజినల్ కాస్ట్ కోసం పే చేసాము, ఇంతేమో మేము ఇంట్రెస్ట్ రూపంలో పే చేసాము. మీరు చెప్పాలి షేర్ హోల్డర్స్కి, స్పెసిఫిక్గా చెప్పి మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకెళ్ళి మీరు ఎక్కడ రాసుకుంటారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ రాసుకోవాలి. మరి చెప్పాలి కదా మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలంటే, ఇప్పుడు మీరు వేరే బ్యాంక్తో మీరు కొల్యూడ్ అయిపోయారు. మీరు 25% ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాను అని కొనేసారు అసెట్. ఎందుకు? ఆడు మీ చుట్టాలు, మీ బామ్మరిదాడు. జరగవచ్చా లేదా ఫ్రాడ్? మీరు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కానీ మీరు డిస్క్లోజ్ చేయకపోతే మీరు ఏం చేస్తారు? ఫ్రాడ్ మామూలుగా చేయరు. ఫ్రాడ్ కంపెనీస్ విండో డ్రెస్సింగ్ చేసేసి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మిషన్స్ మొత్తం కొనేస్తారు, కార్లు. ఎందుకు? వాళ్ళ బామ్మరిదేవాడు. సో కాబట్టి ఇలా ఫ్రాడ్ చేస్తారు. కాబట్టి మీరు కట్టే ఈఎంఐ అమౌంట్లో మాకు షేర్ హోల్డర్స్కి మీరు 2 సపరేట్గా చూపించాలి. ఈ ఈఎంఐలో మీరు అకౌంట్స్ పేయబుల్ కోసం ఎంత కట్టారు అంటే ఏంటి, ఒరిజినల్ లయబిలిటీకి ఎంత కట్టారు, ఇంట్రెస్ట్ ఎంత కట్టారు అని మీరు చెప్పాలి. మరి ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఒక వర్కింగ్ నోట్స్ వేసేసి, జనరల్గా వేస్తాం కదా వర్కింగ్ నోటు, చిన్నప్పుడు వేసుంటారు మీరు, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, ఎంత అమౌంట్ ఇది వేసుంటారు మీరు. సో అలా మనం ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కనుక్కొని ఇప్పుడు మనం ఎంట్రీ పే చేయాలి, పాస్ చేయాలి. చెప్పండి, ఇంట్రెస్ట్ ఏంటి మీకు? ఎక్స్పెన్సా, ఇన్కమా? బయ్యర్కి ఎక్స్పెన్స్, సెల్లర్కి ఇన్కమ్. బయ్యర్ పాయింట్ చెప్పండి నాకు. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్. మరి బ్యాలెన్స్ ఏంటి? ఈ అప్పు తగ్గిపోతుంది కదా మనకి, అకౌంట్స్ పేయబుల్ అనే అప్పు తగ్గిపోతుంది కదా. మరి అప్పు తగ్గితే డెబిటా క్రెడిటా? డెబిట్. అకౌంట్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. అదమ్మా సంగతి. సో ఫస్ట్ ఈఎంఐ మీరు పే చేసినప్పుడు మీరు ఆ ఈఎంఐ అమౌంట్లో యూ హ్యావ్ టు సపరేట్ 2 కాంపోనెంట్స్. ఇంట్రెస్ట్ ఎంత, అదేవిధంగా ఒరిజినల్ కాస్ట్ ఎంతో మీరు విడిగా చెప్పాలి. లేదంటే సింపుల్గా ఒక మాట రాసేసేవాళ్ళమ్మ, అకౌంట్స్ పేయబుల్ టు బ్యాంక్ అని రాసేవాళ్ళం, అయిపోయేది గొడవ లేకుండా. బట్ ఇండ్ AS అలా ఒప్పుకోదు. ఈ అకౌంట్స్ పేయబుల్లో ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత ఉంది, ఒరిజినల్ అమౌంట్ ఎంత తగ్గింది అని నువ్వు క్లియర్గా చెప్పాలి. వీడి పాయింట్ చెప్పండి అమ్మా. వీడికి ఏంటిది? ఇన్కమా? వీడికి ఎక్స్పెన్సు, వాడికి ఇన్కమ్. ఇక్కడికి వచ్చాను నేను. వీడు ఏం చేస్తాడు చెప్పండి మరి? వీడు కూడా సేమ్గా ఫస్ట్ వీడికి డబ్బులు రిసీవ్ అయినాయి అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిటా? బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఏమో ఈఎంఐ టోటల్ అమౌంటా? 2 ఇంట్రెస్ట్ ఇన్కమ్ 2 అకౌంట్స్ రిసీవబుల్, అంతే కదా. అకౌంట్ రిసీవబుల్ ఉంది కదా, మరి తగ్గిద్ది అది. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ బుక్ చేసుకుంటాడు వాడు. అర్థమవుతుందా? సింపుల్ అంతే. ఫస్ట్ ఇయర్ సేమ్ ఎంట్రీ, సెకండ్ ఇయర్ సేమ్ ఎంట్రీ. ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్కి సేమ్ ఎంట్రీస్ మనం పాస్ చేస్తాం, అంతే. ఇప్పుడు చెప్పండి, బ్యాలెన్స్ షీట్ చెప్పండి, ఏం చేస్తాం చెప్పండి అమ్మ. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాలెన్స్ షీట్లో నాన్ కరెంట్ అసెట్స్లోనేమో పీపీఏ చూపిస్తాము. తర్వాత ఇంకోటి ఏంటమ్మా, అకౌంట్స్ రిసీవబుల్ కూడా చూపిస్తాం అక్కడ, అంతేనా. మన దగ్గర 2 అసెట్స్ ఉన్నాయి దగ్గర, పీపీలే, సారీ మన దగ్గర ఏముంది అసెట్ మనకి? నాన్ కరెంట్ అసెట్స్లో అకౌంట్స్ రిసీవబుల్ చూపిస్తాం అది మనం. అదే లెస్ దాన్ 12 months ఉంటే డ్యూరేషను, ఫస్ట్ ఈఎంఐ డ్యూ ఉంటే అది మనం కరెంట్ అసెట్స్ చూపిస్తాం. అది నేను చెప్తాను మళ్ళీ. మీరు అది బ్యాలెన్స్ షీట్ నేర్చుకున్నప్పుడు మీకు నేను ప్రజెంటేషన్ చెప్తాను. నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, 12 months ఏంటి, ఇప్పుడు వదిలేసేయండి. ఇప్పుడు జస్ట్ మీరు ఏం నేర్చుకుంటారంటే జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బయ్యర్ చెప్పండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లర్ చెప్పండి. ఒకసారి చెప్పండి అమ్మా నాకు. ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బయ్యర్ ఏం పాస్ చేసి చెప్పండి. Day 1 మాకు ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎసెట్ అని ఈఎంఐ. ఎసెట్ మన బుక్లోకి వచ్చింది, ఎసెట్ అకౌంట్ డెబిట్, డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి, టు బ్యాంక్
కొత్తగా మనకి అప్పు వచ్చింది 2 అకౌంట్స్ పేయబుల్. ఆడి సంగతి బ్యాంక్ అకౌంట్ డెబిట్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఎట్రండి అమ్మా, ఫస్ట్ ఈఎంఐ కట్టండి, డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయా? ముందు బ్యాంక్ పాయింట్ థింక్ చేయండి. 2 బ్యాంక్ రాసాం, బట్ ఈ 2 బ్యాంక్లో మనం వీ హ్యావ్ టు సపరేట్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అండ్ ఒరిజినల్ అసెట్ అమౌంట్. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్, అకౌంట్స్ పేబుల్ అకౌంట్ డెబిట్, 2 బ్యాంక్ రాసాం. ఓకేనా? రైట్. అది ఫస్ట్ ఇయర్. ఒకవేళ సెకండ్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఎంట్రీ మీరు రాసేవాళ్ళు. రైటా? మనం తుడిపేద్దామా? సో తుడిపేసేసి క్వశ్చన్ చేద్దాం. 2 సైమల్టేనియస్గా ఎంట్రీస్ పాస్ చేద్దాము. అక్కడితో మనకి అయిపోతుంది క్వశ్చన్. ఏమో స్లోగా చెప్తున్నా అనిపిస్తుందా, లేదా కాన్సెప్ట్ ఏమన్నా ఎక్కువ అవుతుందా? అంటే ఈ ఎంట్రీస్ మాకెందుకు సార్, ఇప్పటికి ఎంట్రీస్ రాపిస్తే అయిపోయేది కదా అనుకుంటున్నారా? అలా కాదమ్మా, చెప్పాలి. చాలామంది స్టూడెంట్స్ పాపం బేసిక్స్ లేక సఫర్ అవుతున్నారు. ఆ బేసిక్స్ రాని వాళ్ళ కోసం ఈ క్లాస్. ఇది ఒక క్లాసేనమ్మా, ప్రతిసారి చెప్పను. ఇవాళ చెప్పే కదా ఎంట్రీస్ బేసిక్స్, ఇంక చెప్పను మళ్ళీ. సో కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి, పరిగెత్తమాకండి. నాకు త్వరగా సిలబస్ అయిపోవాలి, అన్నీ అయిపోతాయి. త్వరగా సిలబస్ అయిపోతే రివిజన్కి ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ బాగా నేర్చుకున్నారు అనుకోండి, రివిజన్కి తక్కువ టైం పడుతుంది. సో కాబట్టి కంగారు పడకండి, నేను చేపిస్తాను మొత్తం. నేను స్టూడెంట్నే కదా మొన్నటి వరకు, నాకు తెలుసు ఎగ్జామ్లో ట్రెండ్ ఏంటి, స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటి, స్టూడెంట్ ఎలా చదువుతాడు, ఆడికి ఎలా చెప్తే అర్థమవుతుంది. నేను అప్డేట్ అమ్మా, నేను లేటెస్ట్ వర్షన్ టీచింగ్లో, అంతేగాని మిగతా వాళ్ళగా అవుట్డేటెడ్ కాదు. ఎప్పుడో క్వశ్చన్ పేపర్లు రాసి ఎప్పుడో ఎగ్జామ్లు రాసి ఆ బ్యాచ్ కాదు నేను. మనం లేటెస్ట్ వర్షన్, నాకు ట్రెండ్ తెలుసు. సో ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు తెలుసు నాకు, అందుకే చెప్తున్నా. రైటా? దా క్వశ్చన్ తీసుకొని చేద్దాం, ఏం పర్లేదు. పీపీఈ స్లోగానే చేద్దాం, కంగారు ఏమీ లేదు. మనకి జనవరికి అయిపోతుందమ్మా సిలబస్, జాన్ ఎండింగ్ సిలబస్ అయిపోతుంది. నువ్వు ప్రశాంతంగా కూర్చొని గ్రూప్ 1 అనుకునేది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలు కనీసం 4 సార్లు రివైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మన గ్రూప్ 1 క్లాసెస్ జాయిన్ అయ్యారో FRSFMకి జాన్ ఎండింగ్ మనకు అయిపోతుంది. 2 మంత్స్ అమ్మ, మీకు రోజు చెప్పినప్పుడే క్లాస్ అర్థమైపోతుంది. నైట్ 1 అవర్ చదువుకోండి రోజు. నెక్స్ట్ ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 3 మంత్స్ మొత్తం దున్నేయచ్చు. అప్పుడు మీకు ఎగ్జామ్షన్ ఏంటి, ఏవైనా వస్తాయి ఎగ్జామ్లో. ఓకేనా? రండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. నాకు నిన్న ఎవడో మెసేజ్ చేశాడు, సార్ ఆడెవడో బావుక్ చౌక్షి మెటీరియల్ చాలా బాగుంటుంది సార్ ICA అని. ఒరే నేను మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎప్పుడైతే ఈ భ్రమలో నుంచి, ఈ నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీస్ యొక్క భ్రమలో నుంచి బయటకు వస్తారో, ఈ యూట్యూబ్ స్టార్స్ ఏమో యూట్యూబ్ ప్రాంక్ స్టార్స్ లాగా ఈ యూట్యూబ్లో రివిజన్ వీడియోస్ పెట్టుకొని స్టూడెంట్స్ని మిస్లీడ్ చేసే బ్యాచ్ నుంచి, ఎప్పుడైతే ఈ మిస్లీడింగ్ చేసే యూట్యూబ్లో వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం వచ్చి ఒక సూటు కోట్ వేసుకొని వెనకేదో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఐప్యాడ్ పెట్టుకొని ఎప్పుడైతే మీరు వీళ్ళ నుంచి బయటపడతారో, వీళ్ళ నుంచి బయటపడి మీరు ఎప్పుడైతే మీరు ట్రెడిషనల్ వే ఆఫ్ లెర్నింగ్కి వస్తారో, ICA బుక్సు, కాన్సెప్టు, రివిజను, మీ చేతితో నోట్స్ రాసుకోవటం, ఎక్కువసార్లు చదవటం, ఇలాంటి అలవాట్లు ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో CA మీరు వద్దన్నా పాస్ అవుతారు. మీరు అలా కాకుండా ఇంకా ఆడవాడ భావిక్ చౌక్షి, అతుల్ అగర్వాల్, అజయ్ అగర్వాల్, సుబ్బయ్య, వెంకయ్య, పుల్లయ్య అని వెళ్ళారనుకోండి, మీరు మళ్ళీ మే 25 కాదు కదా, మీరు మే 2035 కూడా పాస్ అవ్వరు CA. కావాలంటే ఛాలెంజ్ చేసుకుందాం మనం, రండి. ఎవడన్నా చదువుకునే విధానం తప్పు, మిమ్మల్ని మిస్లీడ్ చేసి పెంట చేశారు బయట టీచింగ్ని. చదువుకోండి, ఈ చాలవు. ఈ బుక్ సరిగా ఏడు. నువ్వు నిజంగా నీకు అంత టాలెంటు, తట్టుకోలేకపోతున్న టాలెంటు, ముందు ఈ బుక్ ఏడు సరిగా. ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ సరిగా ఏడు. దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ చెయ్యి. దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ 1కి 10 సార్లు చెయ్యి, చాలు. ఇంకా నీకు ఓపిక అనిపిస్తే అప్పుడు నాకు చెప్పు. ఈ బుక్ 4 సార్లు చేసాక నాకు మెసేజ్ చెయ్యి. ఎందుకు చెప్పండి,
అసలు బుక్స్ అమ్ముకోవటం ఏంటో, అమ్మేవాడికి సిగ్గు లేకపోతే కొనేవాళ్ళకి మీకు సిగ్గు ఉండద్దు. బుక్స్ అమ్ముకోవటం ఏంటో, మ్యారథాన్లు ఏంటో మీ కర్మ. కానీ మనకెందుకం బయటలతోటి. మీరు నా క్లాసెస్ కొన్నారంటే, నా మాట విన్నారంటే మీకు May 25లో ఎగ్జామ్షన్ గ్యారంటీ వస్తుంది. ఎగ్జామ్షన్ 70 కూడా వస్తాయి. మనం అంత డెప్త్ చదువుకుంటాం. నేనున్నా కదా, ఓపిక్గా ఉండండి. జనవరి దాకా చదువుకోండి క్లాసులు. ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 3 months హ్యాపీగా చదువుకోండి. అప్పుడు కూడా నేను మీతో తోడుంటాను. మీకు ఎగ్జామ్స్ పెడతాను. మీకు అప్పుడప్పుడు నేను ఆర్టీపీలో సై చెప్తాను. ఐ విల్ బి దేర్ ఫర్ యూ టిల్ ఎగ్జామ్స్. నమ్మితే మొత్తం నమ్మండి. తెలుగులో చెప్తున్నాడు, బోర్డు మీద చెప్తున్నారు, మాకు హడావుడిగా రంగుల బుక్కులు లేవు అని మీ మైండ్ డివేట్ అయిందనుకోండి, మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఓకేనా? రైట్, రండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 1, డిఫర్డ్ పేమెంట్ క్రెడిట్. 6.55లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 చూద్దాం. మనం ఏం చూద్దామంటే, నాకున్న అలవాటు ఏంటంటేనమ్మా, ఎప్పుడైనా సరే పేరాగ్రాఫ్స్ హ్యూమన్ బ్రెయిన్కి అర్థం కావు. పెద్ద పెద్ద పేరాగ్రాఫ్స్ ఉంటే అర్థం కావు. దాన్ని ఏం చేయొచ్చు, మనం డయాగ్రమాటిక్గా కన్వర్ట్ చేసామనుకోండి, ఒక చిన్న బొమ్మ వేసామనుకోండి, ఈజీగా అర్థమైపోయింది. చూడండి ఇప్పుడు. సో ఏమంటున్నాడు మనోడు, ఇక్కడ ఒక చిన్న బొమ్మ వేద్దాం. 1st April 2001, ఇది బయ్యర్ పాయింట్ అమ్మ. ఇది an item of property is offered for sale at 10 million అంట. అంటే ఎంతమ్మా, ₹1,00,00,000. అంటే మీకు ఒక మిషన్ మీకు అమ్ముతున్నాడు ఎట్ సేల్. మరి మీకు ఏం చెప్పలేదు కదా, మరి ఇది క్యాష్ ప్రైసా, హైర్ పర్చేస్ ప్రైస్ అంటే చూద్దాం. చూసిన తర్వాత అర్థమవుతుంది మనకి. విత్ ద పేమెంట్ టర్మ్స్ బీయింగ్ 3 equal installments of 33,33,333 over 2 period time. Payments are made on 1st April 2001. డౌన్ పేమెంట్ అమ్మా, ఫస్ట్ ఈఎంఐ నువ్వు ఫస్ట్లో కడుతున్నావు. 2 and 3 ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 5.36%. అంటే ఏమంటున్నాడు మనోడు, ఇక్కడేమో నువ్వు డౌన్ పేమెంట్ కడుతున్నావు అంట 33,33,333. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో 2002లో నువ్వు ఒక ఈఎంఐ కడుతున్నావు, ఈఎంఐ నెంబర్ 1. ఇక్కడ మళ్ళీ 2003లో నువ్వు యు ఆర్ పేయింగ్ ఈఎంఐ నెంబర్ 2. ఎంత మొత్తం అమౌంట్ చెప్పండి? ₹1,00,00,000. మొత్తం మనకి ₹1,00,00,000. మరి నీకు ఇచ్చిన క్వశ్చన్లో ₹1,00,00,000 ఏంటి, క్యాష్ ప్రైసా, హైర్ పర్చేస్ ప్రైసా? అది నాకు హైర్ పర్చేస్ ప్రైస్ సార్. హైర్ పర్చేస్ ప్రైసే. మరి 3 యాడ్ చేసాం, 33, 33, 33. ₹1,00,00,000 సరిపోయిందా? మరి ₹1,00,00,000 సరిపోయినప్పుడు అది హైర్ పర్చేస్ ప్రైస్ సార్. అంటే ఏంటో మాకు అక్కడ రాసుకోండి. క్వశ్చన్లో మాకు హైర్ పర్చేస్ ప్రైస్ ఇచ్చారు, బట్ నాకేమో క్యాష్ ప్రైస్ కావాలి. ఎలా వస్తామో చెప్పండి, ఏం చేయాలి? హైర్ పర్చేస్ ప్రైస్ మైనస్ ఇంట్రెస్ట్. అదే చేసింది మనం. హైర్ పర్చేస్ ప్రైస్ మైనస్ క్యాష్ ప్రైస్. అంటే ఏంటి మన ఫస్ట్ టార్గెట్? వీ హ్యావ్ టు కంప్యూట్ క్యాష్ ప్రైస్. ఓకేనమ్మా, చూద్దాం ఎలా కనుక్కోవాలి క్యాష్ ప్రైస్. వెళ్దామా? హెడ్డింగ్ పెట్టండి, వర్కింగ్ నోట్కి వెళ్ళిపోండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ప్రైస్. సో నేను మీకు డే 1 చెప్పాను, టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ అని. అంతేనా? అంటే ఏం చేస్తే మనం డే 1 టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ అంటే, సార్ ఇక్కడెక్కడో మనకు అయ్యే ఖర్చు ఎంతైతే ఉందో, ఇక్కడెక్కడో మనకు అయ్యే ఖర్చు ఎంతైతే ఉందో దాన్ని మనం టైం మిషన్ ఎక్కించేస్తున్నాం సార్ బాలయ్య బాబు. ఇక్కడెక్కడో అయ్యే ఖర్చు ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ మనం టైం మిషన్ ఎక్కిస్తాం సార్. ఇక్కడెక్కడో అయ్యే ఖర్చు మనకి టైం మిషన్ ఎక్కిస్తాం సార్. మరి ఈ కాన్సెప్ట్ సేమే చూడండి. నువ్వు ఈరోజు ఏమో చూద్దాం, వరుసగా రాయండి అమ్మా. ఫస్ట్ ఎంత ఈఎంఐ చెప్పు నాకు, డౌన్ పేమెంట్ ఎంత? ఇక్కడ రాయండి అమ్మా. డౌన్ పేమెంట్ 33,33,333. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years సేమ్ అమౌంటా? 33,33,333. 33,33,333. ఇప్పుడు ఇక్కడ నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1 ఫార్మాట్ వేసి కొట్టేసే బట్టి.
ఆప్షన్ నెంబర్ 2 ఏం చేస్తున్నావు చూడు. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు నాకు ఇవాళ ప్రజెంట్ కాస్ట్ కావాలి. నాకేమో హైయర్ పర్చేస్ ప్రైస్ ఉంది అంటే ఏంటమ్మా మీనింగు, ఈ ₹1,00,00,000 ఒరిజినల్ కాస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ కావాలి. చూద్దాం, అనాలిసిస్ చేద్దాం దాన్ని. ఈఎంఐ చెప్పు నాకు, ఇవ్వాలే పే చేస్తున్నావా? ఈ ఈఎంఐ నువ్వు ఇవ్వాలే కడుతున్నావా? అంటే మీనింగ్ ఏంటి, ద రూపీ యు ఆర్ పేయింగ్ టుడే ఈక్వల్ టు రూపీయే కదా. అంటే దీని మీనింగ్ ఏంటమ్మా, సో ఇవ్వాలి నేను రూపాయి వాల్యూ అంటే నాకు రూపాయి సార్. సింపుల్ అమ్మా, వీఆర్ బ్రింగింగ్ టు ప్రజెంట్ వాల్యూ. ఫ్యూచర్లో మీరు ఎప్పుడో పే చేసే అమౌంట్స్కి ఏం చేస్తాం మనం, వీఆర్ బ్రింగింగ్ దెమ్ ఇన్ టు ప్రజెంట్ వాల్యూ టు కంప్యూట్ క్యాష్ ప్రైస్. అంతే కదా, సింపుల్ చెప్పండి. ఎంతది, సో 33,33,333. ఎంతమ్మా డిస్కౌంట్ రేట్ ఇచ్చాడు చూడండి మీకు, ఎంత 5.36. ఇదేంటి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. చెప్పండి మరి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మీరు పే చేసే 33,33,333 అమౌంట్ను ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలంటే ఏం చేస్తారు మీరు? సార్ ఫ్యూచర్ పేమెంట్స్ ఇంటూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఎంత ఫ్యూచర్ ఫ్యాక్టర్ సార్? 33,33,333. మరి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చాడు క్వశ్చన్లో మీకు. సార్ మాకు రేట్ ఇచ్చాడు సార్. ఇచ్చారమ్మా, రేట్తో పాటు ఏమైనా ఇచ్చాడు? పక్క పేజ్ చెప్పండి. ఇవ్వాల సార్ మాకు రేట్ ఇచ్చాడు సార్. వచ్చి కనుక్కోవడం మనకి ఏదమ్మా క్యాలిక్యులేటర్ లేదు నా దగ్గర. ఏంటి ఎలా వస్తుంది మీకు, 1/1.0536 అంతే కదా, 1/1.0536. ఎంత చెప్పండి ఫ్యాక్టరు? 0.949. సెకండ్ ఇంకొక ఈక్వల్ కొట్టండి, 0.901. మొత్తం టోటల్ ఏంటంటే ఎంత వస్తుంది? 95 lakhs వస్తుందా? ఇదేంటిది, క్యాష్ ప్రైస్. ఇది మన స్టెప్ నెంబర్ 1. అర్థమైందా? సింపుల్ అమ్మది. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, హైయర్ పర్చేస్ ప్రైస్ నుంచి క్యాష్ ప్రైస్ కనుక్కుంటున్నాం. ఎలా వస్తుంది క్యాష్ ప్రైస్ చెప్పండి నాకు. సింపుల్ సార్, ఫ్యూచర్లో జరిగే పేమెంట్స్ నుంచి ఇంట్రెస్ట్ లెస్ చేయడం. మీనింగ్ ఏంటి, ఫ్యూచర్ పేమెంట్స్ని బ్రింగ్ దెమ్ టు ప్రజెంట్ వాల్యూ. బ్రింగ్ టు ప్రజెంట్ వాల్యూ మనకు తెలిసిన శైలే. అర్థమైందా? 95 lakhs రాసుకోండి. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ప్రైస్ రాసుకోండి. పర్టికులర్స్ పీవీ at the rate of 5.36% అండ్ పీవీసీఎఫ్. అంతే. ఇది వస్తే మనకి ఎంట్రీస్ పాస్ చేయొచ్చు, Day 1 ఎంట్రీస్. ఇది వస్తే మనం Day 1 ఎంట్రీ పాస్ చేసేయచ్చు. రాద్దాం Day 1 ఎంట్రీ. రాయండి మిడ్ బుక్లో, బయ్యర్ బుక్లో రాయండి ఎంట్రీ. ఇంకా ఎసెట్ మీకు వస్తుంది లోపలికి, ఎసెట్ అకౌంట్ డెబిట్. రాయండి అమ్మా ఆన్సర్. ఫస్ట్ on 1/4/2001 ఎసెట్ అకౌంట్ డెబిట్ ఎంత క్యాష్ ప్రైసు? 95 lakhs. 2 ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత కట్టారు బ్యాంకు? ఇదిగోండి సార్ 2 బ్యాంక్ మనకి 33 lakhs 33,333. మరి డిఫరెన్స్ ఏంటి, అప్ప ఎసెట్టా? అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ బ్యాలెన్సింగ్ ఎంత వస్తాం మీరు చూడండి, 66 lakhs 66,667. ఎంత వస్తుంది Day 1 చూడండి, అది 61 lakhs. నా దగ్గర క్యాల్సి లేదమ్మా లోపల, మర్చిపోయాను అందుకని. 61 lakh బీయింగ్ ఎసెట్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. అది రాసుకోవాలి ఎంట్రీ. ఎసెట్ పర్చేజ్ చేసాం ఎంతకి? ఇదిగోండి క్యాష్ ప్రైస్కి. అంటే నువ్వు షాప్కి వెళ్ళి డబ్బులు ఇస్తే 90 లక్షలకి ఇచ్చేవాడు, వడ్డీ కాబట్టి ₹1,00,00,000. అంటే ఏంటి, 5 లక్షలు ఇంట్రెస్ట్. రాయాలి ఎసెట్ అకౌంట్ డెబిట్. ఎసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ డౌన్ పేమెంట్ కట్టావు నువ్వు. టు బ్యాంక్ డౌన్ పేమెంట్, టు అకౌంట్స్ పేయబుల్. ఏమా సేమ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లర్ రాసుకోండి. నాకు ఖాళీ లేదు అక్కడ. ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లర్ రాయండి అక్కడ. ఇన్ ద బుక్స్ ఆఫ్ సెల్లర్ ఏంటి, వాడికి
ఫస్ట్ డబ్బులు వస్తాయి వాడికి, డౌన్ ఎంత వస్తుంది వాడికి డబ్బులు, బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఏంటి రివర్స్ చేయండి అమ్మ పైన అక్కడ. ఐసిఎస్ స్టడీ మ్యాట్లో ఇక్కడ ఒకటే ఉంది, సెల్లర్ బుక్స్ వేరే బుక్స్ ఉన్నాయి, వేరే చోట ఉన్నాయి. ఇక్కడ రాయండి మీరు బుక్లో. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వస్తుంది డబ్బులు నీకు, 33,33,333. కొత్త ఎసెట్ వచ్చింది, అకౌంట్ రిసీవబుల్ 61,66,667. టూ ఎసెట్ సేల్సా, వీడికి సేల్స్ అండ్ 95 బీయింగ్ ఎసెట్ సోల్డ్ ఆన్ క్రెడిట్. సింపుల్ అమ్మా, అంతే కదా. రండి ఫస్ట్ ఈఎంఐకి వెళ్ళిపోదాం. 31st March 2002 అమ్మ. ఇదిగోండి ఇక్కడ నువ్వు ఈఎంఐ ఎంత కడుతున్నావు, సేమా 33 lakhs. ఫస్ట్ ఏంటి, థింక్ ఫ్రమ్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ. డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే ఏంటి, టు బ్యాంక్. రాయమ్మా ఎంత వెళ్ళిపోతుంది, 33 lakhs, 33,333. ఇప్పుడు నీకేం కావాలి దీంట్లో, నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎంతో కావాలి, అకౌంట్స్ పేయబుల్ ఎంతో కావాలి. వీడి దగ్గరికి రా, ఈ డబ్బులు వస్తున్నాయా, బ్యాంక్ డెబిట్ చేయమ్మా. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 33 lakhs, 33,333. వీడికేం కావాలి దీంట్లో, దీంట్లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ కావాలి, అదేవిధంగా అకౌంట్ రిసీవబుల్స్ ఎంత తగ్గాయో నాకు కావాలి. అంత అయిపోయింది. ఇక్కడ వచ్చిందనుకో సేమ్ నెక్స్ట్ ఇయర్ అంతే. ఇప్పుడు చెప్పండి నాకు, మీరు 33 lakhs 33,333 పే చేస్తున్నారు. ఇప్పుడు ఈ 33 lakhs 33,333లో నాకు రెండు ఉన్నాయి. ఒకటి ఇంట్రెస్ట్ ఎంత, రెండు ప్రిన్సిపల్ ఎంత. ఇక్కడ మీకు 2 choices అమ్మా. ఆడేదో టేబుల్ వేసాడు ఒకటి, అక్కడ టేబుల్ వేసాడు, మీరు కావాలని టేబుల్ వేసుకోండి. నాకు టేబుల్స్ అలవాటు లేదు, నేను లాజిక్తో వెళ్ళిపోతాను ఎగ్జామ్లో. సింపుల్ లాజిక్ థింక్ చేయండి అమ్మా. వీడి పాయింట్ ఆఫ్ వ్యూ రండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీడి బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఇప్పుడు వీడి బ్యాలెన్స్ షీట్లో పరిస్థితి ఏంటి చెప్పండి. ఇదిగో ఇదే కాపు, దాని మీనింగ్ ఏంటి, నేను 61,66,667 రూపీస్ నేను వీడికి అప్పున్నాను. అంతేనా, 66 lakhs ఎంతమ్మా, 61,66,667 రూపీస్ నేను వాడికి నేను అప్పు ఉన్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు. ఏమన్నా నీకు 2 choices. ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే అమోర్టైజేషన్ టేబుల్ వేసుకో, అయిపోయింది గుర్తుపెట్టుకొని, లేదా ఈ లాజిక్ పైన అయిపోయింది ఊరికనే. సింపుల్ కామన్ సెన్స్, నువ్వే ఎసెట్ కొన్నావు. ఇప్పుడు నువ్వు నీ బ్యాలెన్స్ షీట్లో ఏం చెప్తున్నావు, సార్ నేను సెల్లర్కి 61,66,667 రూపీస్ అప్పు ఉన్నాను అని చెప్తున్నావు. మరి నువ్వు 61,66,667 అప్పు ఉంటే వాడికి వడ్డీ కట్టాలిగా. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ కడతావు, 5.36%. చేయండి, మనం క్యాల్కులేట్ చేస్తాను. క్యాలిక్యులేటర్ చాలా ఇంపార్టెంట్ క్లాస్లో. సో నువ్వేం చెప్తున్నావు, వాడికి 61,66,667 మొత్తం నేను 95 lakhs అసెట్ని 33 లక్షలు ఇచ్చేసాను. ఇంక నేను ఎంత అప్పున్నాను వాడికి, 61,66,667 నేను వాడికి అప్పు ఉన్నాను. మరి వడ్డీ ఎంత, 5.36%. ఎంత మరి, సో 3,30,533 రూపీస్ నా ఇంట్రెస్ట్ అమౌంట్. సింపుల్, సరిపోయింది చూడండి. మీరు కావాలంటే అడిగితే టేబుల్ వేసాడమ్మా అక్కడ, అది వేసుకోండి మీరు కావాలంటే. అది నేను నాకు అవసరం కూడా లేదు దాంతో, దానికి మార్కులే ఉండవు ఎగ్జామ్లో. మీరే చెప్పండి, మీరు ఏం చెప్పుకుంటున్నారు, నేను 61,66,667 అప్పు ఉన్నాను, అప్పు వడ్డీ ఎంత, 5.36. రాయండమ్మా కింద. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది మీ ఇష్టం, either go for table or follow simple way. Calculation of interest on outstanding accounts payable. Calculation of interest on outstanding accounts payable. Right, first
outstanding accounts payable on 31st March 2002 61,66,667 minus interest at the rate of 5.36% చెప్పండి ఇది. సో 3,30,533 రిమైనింగ్ కూడా రాసాను ఎంత ఉందో ఇంకా లాస్ట్ ఇయర్కి మైనస్ 61,66,667. ఇక్కడ రాయండి outstanding accounts payable on 31st March 2023 58,36,134. దాంట్లో మొత్తం ఈఎంఐ పే చేసాం కదా మనం. సారీ, ఇది వద్దులమ్మా. రైట్ రైట్. ఇంట్రెస్ట్ కనుక్కున్నారా? రైట్. సారీ, ఇంట్రెస్ట్ కనుక్కున్నారా? ఎంత? 3,30,000 రాసాను. తీసుకొచ్చి ఇక్కడ 3,30,533. డిఫరెన్స్ ఎంతమ్మా? ఇంకా 33,33,333 మైనస్ 3,30,533. రాయండి అమ్మ ఇక్కడ. సో 30,02,800. అంటే ఏంటమ్మా, బ్యాలెన్స్ షీట్లో నుంచి ఇంత అకౌంట్స్ పేయబుల్ నాకు తగ్గిపోయింది. ఇంత ఉంది నా దగ్గర అకౌంట్స్ పేయబుల్, ఇంత నాకు తగ్గిపోయింది అన్నమాట. రైటా? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అమ్మా. సింపుల్ పాయింట్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మీరు ఈఎంఐ పే చేసినప్పుడు టు బ్యాంక్ అని ఎంత రాశారు? 33 lakhs రాశారు. బట్ ఈ బ్యాంక్ అమౌంట్లో నాకేం కావాలి? 2 కాంపోనెంట్స్ కావాలి. ఇంట్రెస్ట్ కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది నాకు? మీకు ఉన్నటువంటి అవుట్స్టాండింగ్ అప్పు ఎంతైతే ఉందో, ఇదిగో 61,66,667 ఎంతైతే ఉందో దాని మీద నువ్వు 5.36% పే చేసే. ఇడపక్క రాసుకోవడం ఇంకడికి ఎంత ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇడికి 2 ఇంట్రెస్ట్ ఎంతమ్మది? 3,30,533. అసలు ఎంత? 30,02,800. అది ఎంత మా ఇంట్రెస్ట్? 3,30,533. అది లాస్ట్ ఇయర్కి వెళ్ళిపోదాం. ఇంకా లాస్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ ఎంట్రీస్. టు బ్యాంక్ 3,33,000 ఎంతమ్మా? టు బ్యాంక్ 33,33,333. ఇప్పుడు నాకు దీంట్లో ఇంట్రెస్ట్ కావాలి, అదేవిధంగా నాకు అసలు అమౌంట్ కావాలి. నువ్వు ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే నీకేం కావాలి? అవుట్స్టాండింగ్ అకౌంట్స్ పేయబుల్ కావాలి. నువ్వు ఇంట్రెస్ట్ నీకు కావాలంటే నీకేం కావాలి చెప్పండి? అవుట్స్టాండింగ్ అకౌంట్స్ పేయబుల్ కావాలి. మరి ఉన్న అకౌంట్స్ పేయబుల్లో 61,66,667లో నువ్వేమన్నా రీపేమెంట్ చేసావా? నువ్వేమన్నా రీపే చేసావా? చేసావు కదా. అది లెస్ చేస్తే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది కదా. దాని మీద సింపుల్గా నువ్వు 5.36 వేసుకోవచ్చు కదా. రెండమ్మా లెస్ చేయండి. లెస్ అకౌంట్స్ పేయబుల్ పెయిడ్ ఎంతమ్మా? సో 30,02,800. ఇప్పుడు చెప్పి ఎంత ఉంది? అది 31,63,867. 31,63,867. ఇంట్రెస్ట్ కనుకమ్మా. ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 5.36%. ఎంతది? 1,69,583. సో ఇప్పుడు నీకు యూ హ్యాడ్ 2 చాయిస్ చెప్తున్నాగా. మళ్ళీ నేను ఆ టేబుల్ వేసుకుంటే టేబుల్ వేసుకోండి, లేదా ఇది ఫాలో. ఇది సింపుల్ అమ్మ. ఇది ఇప్పుడు మీకు అనుకోవచ్చు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు మీకు, బట్ ఇది చాలా ఈజీ లాజిక్. ఇది ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నాకు 61 lakh అప్పు ఉంది. దాని మీద వడ్డీ కనుక్కుంటావా? సింపుల్ 5.36% వేసేయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు 61 lakhs నా దగ్గర అప్పు ఉంటే
దాంట్లో నేను ఇదిగోండి 30 lakh పే చేసేసాను. ఇంకా నాకు 31 lakh ఉంది. అగైన్ దాని మీద ఇంట్రెస్ట్ ఫర్ 1 year at 5.36%. సరిపోతుంది. ఓకేనా? నేను ఎక్స్చేంజ్ కూడా చెప్దాం అనుకున్నాను, బట్ నాకు 1 hour ఇదే సరిపోయింది. మీరు చెప్పాను కదా, డోంట్ థింక్ ఎక్కువ టైం అవుతుంది అనుకోమాకండి, మనకు అన్నీ అయిపోతాయి. ఇక్కడ నాకు బేసిక్ స్ట్రాంగ్గా పడితే నెక్స్ట్ మీకు సిలబస్ నేను టక్కటక్క లాగిచ్చేస్తాను. January 20 ఆర్ January ఎండింగ్ అయిపోతుంది మనకి. సో పేషెన్స్గా చదువుకోండి. చెప్పిన క్లాస్ చెప్పినట్టు చదువుకోండి. ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు చదువుకోండి. ప్రాక్టీస్ చేయండి మీరు వెళ్ళి. చాలు. మీ పని ఏంటి? క్లాస్ వింటాం, ఆ రోజు మళ్ళీ చదువుకోవడం, రివైజ్ చేసుకోవడం, అంతే. రైటమ్మా? కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. రైటా? బాయ్.